అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ పైన ఎంతో కాలంగా కక్షతో ఉన్న మీ పాత శత్రువు ఒక స్త్రీ అన్ని విధాలుగా మీకు హాని చేసే ప్రయత్నాలు అయితే చేస్తుంది. కానీ మీరు చాలా ధైర్యవంతులు అవడంతో మీరు వాటన్నింటి నుంచి సులభంగా తప్పించుకోగలుగుతారు. ఈ రోజు మీకు ఎటువంటి హాని అనేది ఎవరి వల్ల కూడా దరిచేరకుండా ఉండాలంటే మెళ్ళో హనుమాన్ రక్ష యంత్రం ధరించండి. అప్పుడు మాత్రమే మీకు నెగటివిటీ అనేది దూరంగా వెళ్లిపోతుంది. మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు లభిస్తాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. గౌరవ ప్రతిష్టలు అందుకోగలుగుతారు. ఈ రోజు ఏ విషయాల గురించి అయినా సరే మితంగా అతిగా ఆలోచించకూడదు. లేకపోతే మాత్రము ఇతరుల విషయాల కారణంగా మీకు అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ రోజు ఈ రాశుల్లో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంతో పాటు ఈ రోజు ఆరోగ్యం మీద కూడా జాగ్రత్త తీసుకోవాలి. మరియు పని దగ్గర కూడా జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే మీ పనిని చెడగొట్టి మీ పేరును చెడగొట్టే ప్రయత్నాలు అయితే ఒకరు చేస్తున్నారు. బంధువులతో కూడా కొన్ని తేడాలని ఉండొచ్చు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కూడా సన్నిహితంగా ఉంటారు. ఈ రోజు రాశి వాళ్ళు మాత్రం హార్డ్ వర్క్ తోటి అన్ని పనులు చేస్తారు. కొత్తదనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ఈ రోజు ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు అయితే చేయకండి. ఈ రోజు రాశివారు మాత్రము నెగిటివిటీ ఆలోచనలను దూరంగా ఉంచాలి. కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించాలి. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. దాని కారణంగా అప్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖర్చులను మీరు ఈ రోజు అతిగా చేసేటటువంటి మీ అలవాటును మార్చుకోవాలి. ఇతరుల మీద మీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే అలవాటును కలిగి ఉంటారు. దీని కారణంగా ఇంట్లో సమస్యలు ఎదురవుతాయి. ఇంట్లో వాదనలు జరిగి గొడవలు జరిగి మీకు సమస్యలు అనేవి పెరుగుతాయి. కాబట్టి ఈ యొక్క మీ అలవాటు అయితే తప్పకుండా మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. కెరీర్ రంగంలో అప్పుడు పరిస్థితి మెరుగ్గా తయారవుతుంది. విద్యార్థులకు అదృష్టం అనేది మద్దతు అందిస్తుంది. ఇక కెరీర్ రంగంలో కూడా మీకు మంచి మెరుగైన ఫలితాలు అందుకోగలుగుతారు. ఈ రోజు పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం కూడా మీరు పొందగలుగుతారు. మీ సామర్థ్యం ఖచ్చితంగా పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. ఈ రోజు కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రతిదీ జాగ్రత్తగా నిర్వహించాలి. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సంపద యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణం నుండి లాభం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. వేగంగా పనిచేయడానికి ఇది మంచి సమయం. మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఈ రోజు రాశివారు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఆరోగ్య విషయాల్లో కూడా శ్రద్ధ వహిస్తారు. ఏదో గురించి మనసులో ఉద్రిక్తత కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగంలో మార్పుల గురించి ఆలోచనలు అయితే చేస్తారు. ఈ రోజు కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి అందుకుంటారు. ఈ రోజు రాశివారిలో ఇబ్బందులన్నీ అధిగమించబడతాయి. తేడాలు రాకుండా చూసుకోవాలి. జాగ్రత్తగా అన్ని పనులు చేయాలి. కాంటాక్ట్ డైలాగ్ కూడా పెరుగుతుంది. కుటుంబ విషయాలపైన ఆసక్తి చూపడం కారణంగా కుటుంబంలో ఆనందం కూడా రావడం అనేది సంభవం అవుతుంది. సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉన్నది. సోమరతను విడిచిపెట్టండి. వృధా చేసిన చర్చలను నివారించండి. సంకోచం అధిగమించబడుతుంది. పరిస్థితులను అవలంబిస్తారు. వేగంగా అన్ని పనులు చేస్తారు. అంటే ఎక్కువగా డబ్బు సంపాదించి మీరు బ్యాంకు బ్యాలెన్స్ లను పెంచుకోవాలనేటటువంటి ఆలోచన మీలో పెరిగిపోతుంది. ఈ రోజు సంబంధాలలో కూడా సామరస్యం అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకోవడానికి ఇది మంచి సమయము. ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. ఎవరైతే మరి వివాహం కాకుండా ఇబ్బందులు వస్తూ ఉన్నాయో, ఆటంకాలు వస్తున్నాయో అటువంటి వారికి కూడా మరి ఆటంకాలు తొలగించబడి మంచి సంబంధాలు కుదిరేటటువంటి అవకాశాలు అయితే మరి ఈ రోజు ఎక్కువగానే కనిపిస్తున్నాయి రాశి వారికి. మరియు ఈ రోజు ఈ రాశి వారికి చూసినట్లయితే కనుక అదనపు బాధ్యతలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. పని దగ్గర అయినా సరే, ఇంట్లో అయినా సరే. ఇక ఉద్యోగస్తులకైతే శుభదినముగానే ఉంది. మరియు ఈ రోజు ఇంటర్వ్యూలో విజయం ఖచ్చితంగా నిరుద్యోగులైతే మరి ఉద్యోగార్థులైతే మరి ఈ రోజు ఇంటర్వ్యూలలో ఖచ్చితంగా విజయం అనేది సాధించగలుగుతారు. ఆటంకాలు అనేవి తొలగించబడటం కూడా ఈ రోజు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలలో పురోగతికి మార్గం అనేది సులభతరం అవుతుంది. ఇక సామాజిక హోదా ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తి జీవితంలో సమస్యలు ఉన్నటువంటి వారికైతే అధికారుల సహకారంతో అవి పరిష్కారం అవుతాయి. విద్యా విషయాలలో మంచి ఫలితాలను పొందగలుగుతారు. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం చాలా ఉన్నది.
మరియు ఈ రోజు ఈ రాశి వారు మాత్రం కళా నైపుణ్యాలు కూడా బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదులుతారు. తీర్థయాత్రల కోసం ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజు ఇష్టదేవత యొక్క అనుగ్రహం పొందడానికి మీరు చేసేటటువంటి పుణ్యకార్యాలు చాలా శుభదాయకంగా రుజువు అవుతాయి. లక్కీ సంఖ్య 75 మరియు లక్కీ కలర్ అయితే మరియు బూడిద. మరి పరిహారంలో మరి ఈ రోజు రాశివారు మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని శివలింగానికి జలాభిషేకం చేయటం మరియు మెళ్ళలో రుద్రాక్ష ధరించట కారణంగా చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.